రైతు సోదరులకు నమస్కారము. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేసినటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, మొదటిసారిగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులారా, ముఖ్యంగా నేను మిమ్మల్ని ఒక క్షమాపణ అయితే కోరుకుంటున్నాను. అదేంటంటే, వాస్తవంగా నేను ఉదయం మందు అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది. ఆ టైంలోనే వీడియో కూడా తీయడం జరిగింది మిత్రులారా. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, పొలంలో నీళ్లు పెట్టుకుంటా ఉన్నాను మందు స్ప్రే చేసుకున్న తర్వాత. అందువల్ల పొలానికి వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేద్దాం అని చేస్తూ ఉంటే నెట్వర్క్ సరిగ్గా లేక చాలా లేట్ అయిపోతూ ఉంది. ఆ ఉద్దేశంతో గ్యాలరీలో ఉన్నటువంటి వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా మనకి అప్లోడ్ అయ్యే వీడియో కూడా పోవడం జరిగింది మిత్రులారా. కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు టైము 3:30 అలా అవుతుంది. కాబట్టి మందులు అనేవి ఉన్నాయి కాబట్టి నేను అది ఇప్పుడు వీడియో చేయడం జరిగింది మిత్రులారా. దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించండి. ఇకపోతే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు ఏందో చూద్దాము. అందులో మొదట వచ్చేప్పటికి సింజంటా వాళ్ళది కరాడే మిత్రులారా. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి లాంబ్డా సైహాలోత్రిన్ 5% మిత్రులారా. ఇది మనం దేనికి స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకుందాం అంటే, ఈరోజు తామర పురుగు కోసం, అలాగే నల్ల తామర పురుగు కోసం, అలాగే కాయతులుచు పురుగు కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. అయితే ఇది వచ్చేప్పటికి 1 లీటర్ తెచ్చుకుంటే 3 ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంటే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 500 ml వరకు స్ప్రే చేసుకోండి. ఇబ్బంది అయితే ఏమి ఉండదు మిత్రులారా. అయితే ఇది ఒక సింథటిక్ పైరెథ్రాయిడ్ మిత్రులారా. సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వలన కలిగే ప్రయోజనం ఏంటంటే మిత్రులారా, మొక్కని చాలా నీట్గా తీసుకురావడంలో ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకోసమే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేవి స్ప్రే చేసుకున్నప్పుడు తోటలు అనేవి చాలా నీట్గా గ్రీనిష్గా రావడం జరిగింది. ఎంత నీట్గా గ్రీనిష్గా వస్తాయో అదేవిధంగా ముడతలు, అలాగే పై ముడత లేదంటే కింద ముడత కూడా అంతే ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేవి స్ప్రే చేసుకున్నప్పుడు 3వ రోజు లేదంటే 4వ రోజు ఖచ్చితంగా దోమకి లేదంటే తామరపురికి సంబంధించినటువంటి మందులు అయితే స్ప్రే చేసుకోవాలి. కాబట్టి మనం ఈ టైంలో అయితే మనకి అంత అవసరం అయితే ఏముండదు. కాబట్టి నేను ఈ టైంలో ఫస్ట్ టైం అనుకుంటున్నాను, మీరు గమనించే ఉంటారు నా వీడియోస్లో. ఇంతవరకు నేను సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేవి మనం ఇథియాన్ అంటే ఫాస్మేట్ ప్లస్ సైపర్మెథ్రిన్ కలిసి ఉంది కదా, ఆ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. కానీ డైరెక్ట్గా అయితే ఇవ్వటం ఇప్పుడే మిత్రులారా మీరు గమనించవచ్చు. ఎందుకోసం అంటే ఆల్రెడీ తోటలు అనేవి ఆల్మోస్ట్ చివరి దశకి వచ్చినాయి. కాబట్టి మనం ఈ టైంలో స్ప్రే చేసుకున్న పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఎందుకోసం అంటే ఈ టైంలో ఆకు అనేది నీట్గా వచ్చిందంటే ఉన్న పిందె సాగటానికి చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఇది నేను నిర్ణయించుకున్నాను, ఇది స్ప్రే చేసుకోవడానికి. కాబట్టి మీరు 120 రోజులు 90 రోజులు అలాంటప్పుడు స్ప్రే చేసుకుంటే ఇబ్బంది, కానీ ఈ టైంలో అయితే అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు మిత్రులారా, ఇది స్ప్రే చేసుకున్నా కూడా. కాబట్టి తోటల్లో ఉన్నాయి కాయ ఉంది స్ప్రే చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే స్ప్రే చేసుకోండి, మిగతా వాళ్ళకైతే అవసరం లేదు కదా. కాబట్టి ఆలోచించుకొని స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో మంది ఏంటంటే మిత్రులారా, బూన్ 45 అంటే ఏం లేదు మిత్రులారా, 13-0-45 అంటాం కదా, పొటాషియం నైట్రేట్, అది మిత్రులారా. ఇది ఎందుకు నిర్ణయించుకున్నా అంటే, నేను పిందె ఉంది కాబట్టి ఈ 13-0-45 దీంట్లో ఉన్నటువంటి 45% పొటాషియం అనేది కాయ సాగటంలో చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది స్ప్రే చేసుకుంటే ఉన్న పిందె సాగుతుంది అన్న ఉద్దేశంతో నేను తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. దీని డోస్ చూసుకుంటే మనకి 1 ఎకరానికి వచ్చేప్పటికి 1 kg వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇకపోతే అదే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న 2 మందులు అయితే దయచేసి నేను వీడియో లేట్గా పెడుతున్నందుకు దయచేసి క్షమించండి. ఉదయం స్ప్రే చేసుకున్నాను, ఇప్పుడు నేను వీడియో తీయడం జరిగింది. దయచేసి ఈ విషయంలో క్షమించండి. ఇకపోతే నేను తోట చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను నీళ్లు పెట్టడం జరిగింది, ఒక 20 సార్లు వరకు అయిపోవడం జరిగింది. గట్టి మీదే ఉన్నా కాబట్టి మీకు జస్ట్ అలా చూపిస్తాను. ఎందుకోసం అంటే నేను కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి చూపిస్తూ ఉంటాను మిత్రులారా. చూడండి, ఇంకా ఇక్కడికైతే రాలేదు నీళ్లు పెట్టడంలో, గట్టి మీద ఉన్నాను ప్రజెంట్. ఇది 6 ఎకరం తోటలో ఉన్నాను మిత్రులారా. చూడండి, ఇదిగోండి ఇక్కడ వరకు ఈ పొల్ల ఉంది కదా, ఇక్కడ వరకు అయితే అయిపోవడం జరిగింది. ఇదిగోండి మిత్రులారా, ప్రజెంట్ అయితే ఇది ఈ సైడ్ ఉన్నాను. నేను యాక్చువల్గా తోటకి ఆ సైడ్ ఉండి వీడియో తీస్తూ ఉంటా కదా, కాబట్టి ఈ ఆపోజిట్ సైడ్లో ఉన్నా మిత్రులారా. నేను గమనించవచ్చు మీరు, తోట అయితే ఈ విధంగా ఉండటం జరిగింది. ఇది ఎందుకు నేను ప్రజెంట్ చూపించడం జరిగిందంటే, ఆల్రెడీ నేను చేసిన వీడియో డిలీట్ అయిపోయింది కాబట్టి మీరు వేరే ఉద్దేశంతో అనుకుంటారు. కాబట్టి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఉండటం కోసమే మీకు కన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను మిత్రులారా. ఇదిగోండి నీళ్లు పెట్టడం జరిగింది, చూడండి తడి ఉంది కదా, అదిగోండి.
అదే మిత్రులారా, దయచేసి ఆ విషయంలో అయితే నన్ను క్షమించండి. ఓకే మిత్రులారా, నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా, ఉంటాను.